Dear students, this is your lab program list. First program Visual Studio Code installation and TypeScript extension Visual Studio Code. First program యొక్క steps మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. You don't want to create or you don't want to install of Visual Studio. Visual Studio installation process మీరు చేయాల్సిన అవసరం లేదు ల్యాబ్లో. జస్ట్ విజువల్ స్టూడియోని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారో, ఏ విధంగా రన్ అవుతుందో ఆ స్టెప్స్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఈ కోడ్ మాత్రం రాస్తే సరిపోతుంది. కంపల్సరీగా విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేయడము ఆ ప్రాసెస్ అంతా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ క్రియేట్ ఏ వెబ్ పేజ్ లేఅవుట్ యూజింగ్ సిమెటిక్ ఎలిమెంట్స్. వెబ్ పేజ్ లేఅవుట్స్ని క్రియేట్ చేయాలి. ఈ సెకండ్ ప్రోగ్రామ్ నుంచి మీరు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కామెంట్ లైన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టికల్స్ రికార్డులో రాయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేస్తే అయిపోతుంది. ఈ సెకండ్ ప్రోగ్రామ్ నుంచి వచ్చేసి మీరు Notepad++లోనైనా ఎగ్జిక్యూట్ చేయండి, ఆన్లైన్ DGBలోనైనా ఎగ్జిక్యూట్ చేయండి, HTML సంబంధించిన Notepad++ విత్ రిలేటెడ్ బ్రౌజర్స్లోనైనా ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్ నోట్ప్యాడ్లో రాసి మీరు బ్రౌజర్లోనైనా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఎలానైనా చేయొచ్చు. మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే Notepad++లో మీరు ఎగ్జిక్యూషన్ చేసి ఏ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ సేవింగ్ పార్ట్లో అంటే CSS ప్రోగ్రామింగ్ని CSS ఫార్మేట్లో, తర్వాత XML ఫార్మేట్ని XMLలో, HTML ఫార్మేట్ HTMLలో, అది డైరెక్ట్గా సేవింగ్ ఆప్షన్ అడుగుతుంది Notepad++లో కాబట్టి ఈజీగా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మీరు మ్యాక్సిమం Notepad++లోనే ఈ ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే అన్నిటికీ కూడా నేను అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే మీ ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా శాంపుల్ అవుట్పుట్. ఇక్కడ చూడండి, ఇది అవుట్పుట్. ఈ శాంపుల్ అవుట్పుట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీరు యాస్టీస్గా రాసేయచ్చు. కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో మీరు ఎగ్జిక్యూషన్ చేసి చూపించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ప్రోగ్రామింగ్ని మీరు ల్యాబ్లో ఎగ్జిక్యూషన్ చేయాలి. మీకు పర్సనల్ ల్యాప్టాప్స్ ఉంటే పర్సనల్ ల్యాప్టాప్స్లో ఎగ్జిక్యూషన్ చేయండి. థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆడియో అండ్ వీడియో వెబ్ పేజ్. సో ఇది ఎందుకోసం అంటే మనం వెబ్ పేజ్లో ఆడియోని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలన్న దానిపైన ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది. ఇది ఎగ్జిక్యూషన్ అవుతుంది. అన్నీ కూడా ఆడియోకి సంబంధించిన కోడ్, వీడియోకి సంబంధించిన కోడ్ ఇందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, సోర్స్ SRC ఆడియో సింపుల్.mp3. ఎక్కడైతే ఆడియో ఉందో ఆ ఆడియో యొక్క పాత్ని ఇక్కడ మనం కాపీ చేస్తాం. ఇది మెయిన్ టాస్క్. ఓకేనా? సేమ్ వీడియో కూడా అదేవిధంగా మెయిన్ టాస్క్ అనేటువంటిది ఉంటుంది. వీడియో ఇది ఇక్కడ MP4, ఆడియో వచ్చేసి MP3, వీడియో వచ్చేసి MP4 ఫార్మాట్. జస్ట్ దానికి సంబంధించిన విజువల్ సంబంధించిన ఒకటి ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇది. ఈ అవుట్పుట్ అనేటువంటిది కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుంది. కాన్వాలో 3D గ్రాఫిక్స్ అనేటువంటిది ఎలా చేయాలి? కాన్వా అనేటువంటిది నౌ ట్రెండింగ్ యాప్ అన్నట్టు. అది డెస్క్టాప్ సంబంధించింది యాజ్ వెల్ యాజ్ మొబైల్లో కూడా రన్ అవుతుంది. 2D గ్రాఫిక్స్ సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇది కాన్వాకి సంబంధించి. ఆల్రెడీ ఇది మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి కాన్వాకి సంబంధించిన కోడ్. మీరు ఇక్కడ స్లాష్ ఉన్నాయి కదా, ఈ స్లాష్ ఏవి కూడా రాయాల్సిన అవసరం లేదు. ఈ కామెంట్ లైన్స్ రాస్తే మీకు కోడ్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. కామెంట్ లైన్స్ స్లాష్ ఉన్నది ఏది కూడా ఇక్కడ ఉంది కదా, ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఈ కామెంట్ లైన్స్ ఉంటాయి. ఈ కామెంట్స్ లైన్స్ మీరు ఏది రాయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆ కాన్వాకి సంబంధించిన ఒక శాంపుల్ అవుట్పుట్ ఇది. సేమ్ ఇలాగా రాయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి జియో లొకేషన్. మనము జియో లొకేషన్స్ని డిఫరెంట్ లొకేషన్స్ లోపల ఏ విధంగా ఐడెంటిఫై అవుతుందో దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇది. ఓకేనా? రైట్. సో ఏవైతే ప్రోగ్రామ్స్ ఇచ్చానో అవన్నీ కూడా యాస్టీస్గా రాయండి. MPCSకి నేను అవుట్పుట్స్ ఇవ్వలేదు, మీకు అవుట్పుట్స్ ఇచ్చాను. అది మీకు యూస్ఫుల్ అవుతుంది. అలానే మీరు ఎగ్జిక్యూషన్ చేయకుండా ఉండకూడదు. కంపల్సరీగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ల్యాబ్లోనైనా ఎగ్జిక్యూట్ చేయండి, ల్యాప్టాప్ లోపలైనా ఎగ్జిక్యూట్ చేయండి, మొబైల్లోనైనా ఎగ్జిక్యూట్ చేయండి. కంపల్సరీ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేయకుండా ల్యాబ్కి వస్తే ల్యాబ్లో మీరు ఎగ్జిక్యూషన్ చేయలేరు ప్రాక్టికల్స్ డైరెక్ట్గా. సో ఆటోమేటిక్గా మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. ఎవరిని కూడా ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి లేదు. ఓకేనా? ప్రాక్టికల్స్ అన్నీ కూడా HOD సారే కండక్ట్ చేశారట, మేము ఉండము, జాగ్రత్త. నెక్స్ట్ 7th ప్రోగ్రామ్ వచ్చేసి స్టైలింగ్స్ CSS ప్రోగ్రామ్. ఇది CSS 3 టైప్స్ కదా,
ఈ 3 టైప్స్ సిఎస్ఎస్లో మీరు స్టైలింగ్ ఎలా అప్లై చేస్తారనేటువంటి పైన ప్రోగ్రామ్. ఇది కూడా సేమ్ యాస్టీస్గా అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8th ప్రోగ్రామ్ వచ్చేసి లిస్ట్ కాన్సెప్ట్స్. అంటే సిఎస్ఎస్ కాన్సెప్టే కానీ దీంట్లో లిస్ట్ అనేటువంటి దానికి మనం అప్లై చేస్తాం. ఇది 8th ప్రోగ్రామ్. కామెంట్ లైన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయండి రాసేటప్పుడు. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే కామెంట్ లైన్స్ పెట్టాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ట్యాగ్కి సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. టేబుల్ ట్యాగ్ ఉంది కదా, అది ఇంపార్టెంట్ అని చెప్పాను, మీకు ఇంటర్నల్లో కూడా వచ్చాను. ఆ టేబుల్ ట్యాగ్కే సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అవుట్పుట్. టేబుల్ ట్యాగ్కి సిఎస్ఎస్ అప్లై చేస్తే వచ్చేటువంటి అవుట్పుట్ ఇది. ఓకే. నెక్స్ట్ వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి కదా, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. సింపుల్. అన్ని ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్ని సింపుల్ అని ఉంటాయి, కాకపోతే లాజిక్ ఒకటి ఆలోచించాలి. మొత్తం ప్రోగ్రామ్ పెద్దగా ఉంది కదా అనుకుంటే పెద్దగా అనిపిస్తుంది, దాని లాజిక్ మాత్రం చిన్ననే ఉంటుంది. ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఏంటిది? ఫామ్ అనేటువంటిది కరెక్ట్గా మనము యాక్సెస్ చేస్తున్నామా లేదా, అంటే డిపెండింగ్ ఆన్ ది కండిషన్ అది మనకు పనిచేస్తుంది అన్నట్టు. అది ఫామ్ వ్యాలిడేషన్. సింపుల్. ఈ ఫామ్ వ్యాలిడేషన్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. ఇంత పెద్దగా నేర్చుకోకపోయినా మెయిన్ కోడ్ ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ అవుట్పుట్ విజువలైజేషన్. ఇలా రావచ్చు అనేటువంటిది. ఇలానే రావాలని ఏం లేదు, మీరు ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. డోమ్, ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, అదేవిధంగా ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్. డోమ్ మెథడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 99% మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. డోమ్ అంటే ఏంటిది, డోమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇది 100% మీరు నేర్చుకోవాల్సిందే. ఎగ్జామ్ కూడా వస్తుంది ఈ డోమ్ కాన్సెప్ట్. ప్రోగ్రామ్ మీరు రాయకపోయిన ఎగ్జామ్లో థియరీ పార్ట్ అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇది డోమ్కి సంబంధించిన శాంపుల్ అవుట్పుట్. HTML ఏంటి, ఆ HTML ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటిది, ఇవి జావాస్క్రిప్ట్ సంబంధించిన ఈవెంట్ హ్యాండిలింగ్స్ అని అంటారు. ఓకేనా. ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఫోకస్, బ్లర్, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఇది కూడా ఈవెంట్ సంబంధించి మీకు ఎగ్జామ్ కూడా వస్తుంది, థియరీ ఎగ్జామ్లో కూడా వస్తుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్లో కూడా మీకు ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అవుట్పుట్ ఇది మీరు ఎగ్జిక్యూషన్ చేస్తేనే దీని యొక్క ఈవెంట్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎగ్జిక్యూషన్ చేయాలి. జావాస్క్రిప్ట్ కోడ్, జావాస్క్రిప్ట్ అనేటువంటిది మీకు సపరేట్ క్లాసెస్ తీసుకుంటాను. ఆ జావాస్క్రిప్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ ప్రోగ్రామ్. అంటే మన సి ప్రోగ్రామింగ్ ఎట్లా పనిచేస్తుందో జావాస్క్రిప్ట్ అట్లే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సి ప్రోగ్రామింగే జావాస్క్రిప్ట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం, కాకపోతే వెబ్ పేజ్కి అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. జావాస్క్రిప్ట్ లోపల ఫంక్షన్స్, అంటే సిలో ఎట్లా ఫంక్షన్స్ పనిచేస్తావో జావాస్క్రిప్ట్లో కూడా సేమ్ అదే విధంగా ఫంక్షన్స్ అనేటువంటివి పనిచేస్తాయి. ఓకే. ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఇవి మీకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూషన్ కంపల్సరీ చేయాలి. అవుట్పుట్స్ నేను ఇచ్చాను కదా అని మీరు ఎగ్జిక్యూషన్ చేయకపోతే ల్యాబ్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఎగ్జిక్యూషన్ చేయలేరు. మీరు ల్యాబ్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఎగ్జిక్యూషన్ చేయకపోతే 100% నేను ఫెయిల్ చేసి పడేస్తాను. ఓకేనా. మినిమం నాలెడ్జ్ అనేటువంటిది కంపల్సరీగా ల్యాబ్ ఎగ్జామ్లో ఉండాలి. మీరు ఏం ల్యాబ్ ఎగ్జామ్ ఏది చేయకుండా వస్తాము డైరెక్ట్గా మేము రాస్తాము అంటే కంపల్సరీ ఫెయిల్ అవుతారు. మీరు ఫస్ట్ ఇయరే కాబట్టి ఫెయిల్ చేసి పడేస్తాం. ఫైనల్ ఇయర్ వరకు ఎప్పుడోసారి మళ్ళీ రాసి పాస్ అవుతాం. ఫైనల్ ఇయర్ అంటే ఏదో విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తాం, కానీ ఫస్ట్ ఇయర్ ఎగ్జిక్యూషన్ చేయము. ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చాను, ఇవన్నీ మీరు ఎగ్జిక్యూషన్ చేయాలి. డౌట్ ఉంటే మెసేజ్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా. రైట్. ఆల్ ద బెస్ట్.